విజయ్ వర్మ ప్రధాన పాత్రలో నటించిన 'మట్కా కింగ్' వెబ్ సిరీస్ ఏప్రిల్ 17, 2026న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలయ్యింది. అయితే ఈ సిరీస్ ఎలా ఉందంటే, ఈ కథ 1960 దశాబ్దంలోని ముంబై అప్పటి బొంబాయి నేపథ్యంలో సాగుతుంది. ఒక సాధారణ కాటన్ ట్రేడర్ అయిన బ్రిజ్ భట్టి తన తెలివితేటలతో మట్కా అనే కొత్త రకము జూదాన్ని ఎలా కనిపెట్టాడు, ఒక సామాన్యుడి స్థాయి నుంచి దేశాన్నే శాసించే మట్కా కింగ్‌లా ఎలా ఎదిగాడు, ఈ క్రమంలో అతను ఎదుర్కొంటున్న సవాళ్లు, అధికారికంగా దాహదం మరియు వ్యక్తిగత సంబంధంలో వచ్చిన మార్పులు ఈ సిరీస్లో ప్రధాన కథాంశం. ఇక ఈ సిరీస్కు ప్లస్ పాయింట్లు ఏమైనా ఉన్నాయంటే విజయ్ వర్మ నటన. ఎప్పట్లాగే విజయ్ వర్మ తన నటనతో ఈ సిరీస్ను నిలబెట్టాడు. ఒక సాధారణ వ్యక్తి నుంచి మాఫియా డాన్గా మారే క్రమంలో ఆయన చూపించిన మనోభావాలు అద్భుతంగా ఉన్నాయి. ఇక డైరెక్టర్ నాగరాజు ముంబైలో 1960 నాటి బొంబాయిని చాలా సహజంగా స్క్రీన్పై చూపించారు. అప్పటి వాతావరణం, దుస్తులు, సెట్టింగ్లు చాలా రిచ్గా ఉన్నాయి. సాయి తహాకర్, కితికి క్రూ మరియు కల్సన్ గ్రోవర్ తమ పాత్రల్లో పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా సిద్ధార్థ్ జాదవ్ నటన ఆకట్టుకుంది. ఇక మైనస్ పాయింట్లు ఏమిటంటే సిరీస్ కొన్ని చోట్ల చాలా నెమ్మదిగా సాగినట్టు అనిపిస్తుంది. కొన్ని ఎపిసోడ్లు అనవసరంగా పొడిగించినట్లు అనిపిస్తుంది. ఇక ఒక సామాన్య డాన్గా ఎలా ఎదగడం అనే పాయింట్ను మనం ఇదివరకు చాలా సినిమాల్లో చూసాం. స్కామ్ 1919 ఇందులో కొత్తదనం కొంచెం తక్కువగానే అనిపిస్తుంది. ఇక కథలో డ్రామా ఉన్నప్పటికీ పాత్రలో ప్రేక్షకులకు ఉండవలసిన ఎమోషన్ బాండింగు అంతగా కుదరలేదేమో అనిపిస్తుంది. నాగరాజు మంజులే మేకింగ్ స్టైల్ బాగుంది, కానీ స్క్రీన్పై విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది. బ్యాక్గ్రౌండ్ స్కోపు పీరియాడికల్ డ్రామా తగ్గట్లుగా సెట్ అయింది. మీకు కానీ క్రైమ్ డ్రామాలు, పీరియాడికల్ సినిమాలు ఇష్టమైతే మరియు విజయ్ వర్మ నటన కోసం ఒక్కసారి తప్పకుండా చూడొచ్చు. అయితే మరి భారీ అంచనాలు పెట్టుకోకుండా చూస్తే మట్కా కింగ్ మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. చూసేయండి మరి.